బ్రేకింగ్ న్యూస్ చైనాలో భారీగా భూకంపం వచ్చింది. అక్కడ కొన్ని భవనాలు కంపించాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొంతవరకు ప్రాణ నష్టం కూడా జరిగిందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది. అలాగే మరి ముఖ్యంగా చైనా కన్నా ముందు పాకిస్తాన్ అలాగే టర్కీ ఈ దేశాల్లో కూడా భూకంపం సంభవించింది. అయితే పాకిస్తాన్ మాత్రం దీని గురించి ఎటువంటి విషయాలు కూడా బయటికి వెల్లడించే ప్రయత్నం చేయలేదు. అక్కడైతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. కొంతవరకు ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే పాకిస్తాన్, టర్కీ, చైనా ఈ 3 దేశాల్లో భూకంపం ప్రస్తుతం చాలా తీవ్ర స్థాయిలో వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ 3 దేశాలకి భారత్‌కి అసల పడట్లేదు. రీసెంట్‌గానే భారత్ పైన జరిగిన ఈ పహల్గామ్ అటాక్‌లో పాకిస్తాన్‌కి సంబంధించిన ఉగ్రవాదుల్ని భారత సైన్యం ఏ విధంగా మట్టుపెడుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తున్న దేశాలు ఒకటి చైనా కావచ్చు, 2 టర్కీ కావచ్చు, ఇంకా వేరే ఇతర దేశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఎప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొందో అదే టైంలో పాకిస్తాన్‌లో భారీగా భూకంపం వచ్చింది. కొంతమంది ప్రజలు అక్కడ చనిపోయారు. అయినా గానీ పాకిస్తాన్ దాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే ప్రజలు ఎక్కడ భయాందోళనకి గురవుతారని చెప్పేసి. అలాగే దీని తర్వాత మళ్ళీ టర్కీలో భూకంపం వచ్చింది. అక్కడ కూడా చాలా దారుణమైన స్థితికి అయితే వాళ్ళు చేరిపోయారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు భారత్ అక్కడ ఏ టర్కీలో ఇబ్బందులొస్తే భారత్ వాళ్ళకి సహాయం చేస్తే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేశారు. వాళ్ళ డ్రోన్స్‌ని పంపించి భారత్ పైన అటాక్ చేసేందుకు వాళ్ళు సహకరించారు. అలాగే చైనాలో కూడా ఇప్పుడు భూకంపం చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. రెక్టార్ స్కేల్‌పై 4.5తో నమోదైందంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా అక్కడ పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కూలిపోయి ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. బట్ చైనాకి సంబంధించిన మీడియా ఇంకా బయటికి వెల్లడించట్లేదు. అయితే చైనా గురించి ఎందుకు మాట్లాడుతున్నా, చైనాకి సంబంధించిన కొన్ని జెట్స్ పాకిస్తాన్‌కి వచ్చి వాళ్ళు కూడా మనపైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ మన భారత సైన్యం వాటిని మాత్రం తిప్పికొట్టేసింది. సో భారత్‌తో పెట్టుకుంటే ప్రకృతి కూడా వాళ్ళ వైపు ఏ రకంగా చూపిస్తుందో విధ్వంసాన్ని సో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ పాపం చేయకుండా మనపైన రాక్షసులుగా వాళ్ళు ప్రవర్తించి మన ప్రజల్ని చంపేస్తుంటే మరి ప్రకృతికి కూడా ఊరుకోదు. కాబట్టి ఈ రకంగా అక్కడ భూకంపాలు ఇలాంటివైతే వస్తున్నాయి. ఒకసారి పూర్తిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటనేది. భారత ఉపఖండంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ నెలలో ఇప్పటివరకు 2 సార్లు పాకిస్తాన్లో భూమి ప్రకంపించింది. ఈ నెల 5వ తేదీన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, 12వ తేదీన సెంట్రల్ పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.6గా రికార్డ్ అయింది. క్వెట్టా, లర్కానా మధ్య గల బక్తీరియాబాద్, డేరా మురాబాద్, జామీలీ ప్రాంతాన్ని భూకంప కేంద్రాలుగా గుర్తించారు. దీనివల్ల ప్రాణ నష్టం సంభవించలేదు. ఆస్తి నష్టం నమోదైంది. పలు నివాసాలు, బీటాలు వారాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. గురువారం నాడు టర్కీలోని భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.1గా రికార్డ్ అయింది. ఇప్పుడు తాజాగా చైనాలో భూకంపం సంభవించింది. 25.5 నార్త్ ఆకాంక్షం, 99.72 ఈస్ట్ రేఖాంశం పరిధిలోకి వచ్చే యునాన్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని బవోషోన్ కున్మింగ్ అటామ్నాస్ ప్రీఫెక్చర్లో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న ఈ కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. దీని తీవ్రత రికార్డ్ స్కేల్పై 4.5గా రికార్డ్ అయిందని వివరించింది. ఈ ప్రాంతం మయన్మార్ సరిహద్దులకు అనుగుణంగా ఉండడం వల్ల ప్రకంపనలు ఆ దేశంలో కూడా కనిపించాయి. ఇది షాలో భూకంపం. సాధారణ భూకంపం కంటే దీని తీవ్రత అధికంగా ఉంటుంది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వాళ్ళ ఇళ్లలోకి వెళ్లడానికి వెనకాడారు. ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. భూకంప తీవ్రత కనిపించింది. పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. బావన్షాన్, కున్మింగ్, లిజాంగ్, ఫర్క్యూనో హవాలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా పోస్ట్ అవుతున్నాయి. టర్కీ రాజధాని అంకారా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించగా ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. అయితే ఈ ఘటనలో తక్షణమే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రీస్లోని ఫ్రై సమీపంలో బుధవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు 78 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ తెలియజేసింది. ఈ భూకంప ప్రకంపనలు ఈజిప్ట్ రాజధాని కైరో వరకు
అలాగే ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, బోర్డాన్లకు కూడా ప్రకంపనలు వచ్చాయి. గతేడాది ఫిబ్రవరి 2023లో టర్కీ, సిరియాలను భారీ భూకంపాలు కుదిపిస్తున్న సంగతి విదితమే. తొలుత 7.8 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించాయి. వీటికి తోడు అనేక శక్తివంతమైన ప్రకంపనలు రావడంతో వేలాది మంది నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తులో టర్కీలో 59,000 మంది, సిరియాలో 800 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంపంతో ఆనాటి భయానక దృశ్యాలు మరోసారి స్థానికుల మొదలు మెదిలాయి. మరిన్ని వివరాలు ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. సో లాస్ట్ టైం టర్కీలో సంభవించిన ఈ భూకంపం దాదాపు అక్కడ 59,000 మంది చనిపోయారు. అక్కడ హాస్పిటల్స్కి మన మెడికల్ డిపార్ట్మెంట్స్ భారత్ నుంచి చాలా చాలా హెల్ప్ చేశాయి. కనీసం వాళ్ళకి బుద్ధి లేకుండా మన భారత్ పైకి మళ్ళీ డ్రోన్స్ పంపించారు. ఇప్పుడు టర్కీలో మళ్ళీ భూకంపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకుంటారు? అయితే టర్కీలో దాదాపు 59,000 మంది చనిపోయారు. అలాగే సిరియాలో 8,000 మంది చనిపోయారు. ఇప్పుడు ప్రావిన్స్లో కూడా కొంతమంది చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. పాకిస్తాన్లో అది కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఉంది. సో మొత్తానికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే భారత్ని అన్యాయంగా, అక్రమంగా దాడి చేయాలని చూస్తున్న ఈ దేశాలకి